హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మా ఇంట్లో పెద్దలకి బట్టలు పెడుతున్నారు. ఇది మేము ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటాము. పెద్దలకి బాగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేసి భక్షాలు, నైవేద్యం లాగా భక్షాలు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ చూడండి మా మమ్మీ భక్షాలు చేస్తుంది. మా మమ్మీ బాగా చేస్తుందండి. భక్షాలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. నాకైతే బాగా ఇష్టం. మా మమ్మీ చూడండి ఎంత పెద్దగా చేస్తుంది. చాలామంది ఊరికి చిన్న చిన్నగా చేస్తారు, కానీ మా మమ్మీ నీట్గా పెద్దగా చేసి పెట్టి మాకు బాగా చేసి పెడుతుంది. మా హంచిగాడు ఏం చేస్తున్నాడని బయటకు వచ్చి చూస్తుంటే చూడండి నీళ్ళతో ఆటలు ఆడుకుంటున్నాడు. స్నానం చేపిద్దాం రా అంటే కూడా రావట్లేదు. వాటర్తో ఆడుకోవాలని ఇక్కడ బాగా ప్లేస్ ఉంది కదండి. అసలు ఫుల్గా ఆడుకుంటున్నాడు మా వాడు. అస్సలు వాటర్ దగ్గర నుంచి పక్కకే రావట్లేదు. స్నానం చేపిద్దామంటే ఆ వాటర్తో గెలుకుతూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు. చూడండి ఇంత గెలుకుతూ ఉన్నాడు. మా వదిన వాటర్ పట్టుకుంటుంటే గెలుకుతూ ఉన్నాడు. చూడండి వాటర్ కూడా తాగుతున్నాడు. జలుబు చేసి వద్దురా అంటే కూడా వినట్లేదు మా హంచిగాడు. బాగా ఆటలు ఎక్కువైనాయి మా హంచిగానికి. బాగా నిలబడుతున్నాడు, నడక వస్తుంది కొంచెం కొంచెం. ఇప్పుడిప్పుడే ఒక పండు వచ్చింది మా హంచిగానికి అయితే. చూడండి అల్లరి మా హంచిగాని. ఇంకా మొత్తం మా అమ్మ వంటలు అయిపోయిన తర్వాత ఇక్కడ బట్టలు పెట్టేసింది. ఇంకా మా భవిష్య గారు సాంబ్రాన్ వేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ అయితే మా అమ్మ చాలా చేసింది, కానీ కొన్ని పెట్టింది. వాళ్ళకి ఇష్టమైన ఒక్కటి పెట్టేసింది. ఇక్కడ మా భవిష్య గారు చూడండి ఊరికి ఎట్లా వాడికి తెలియదు కదా ఎలా మొక్కాలో. సో అది ఊరికి ఎట్లా వేసిపోతుంది. మా హంచిగాడికి అస్సలకే రాదు కాబట్టి నేనే వేపిస్తున్నాను మా హంచిగానితో. ఇంకా నేను వాడు ఊరికి వెళ్ళా ఎంతసేపు ఉన్నా వాడు ఆ నిప్పుల దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాడు. అందుకే నేనే వేపిస్తూ ఉన్నాను. ఇంకా వాడితో వేపించేసి నేను వేసిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు డోర్ వేసేసి ఇంకా పెద్దలు వచ్చి తినిపోతారని అది ఒక మన నమ్మకము. అది నిజమో కాదో మనకైతే తెలియదు. ఈ అమావాస్య రోజు అయితే చాలామంది ఇలానే చేస్తారు. పెద్దలు వచ్చి తినేసి వాళ్ళకి ఇష్టమైన పెడితే తినేసి వెళ్తారని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత సాంబ్రాన్ని వేసిన తర్వాత మా పెద్దలకి మా జేజీ మా జనానికి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ గుడి దగ్గర ఈరోజు అభిషేకం జరిగిందండి. అభిషేకం కూడా వచ్చినాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో ఆ క్లిప్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ మా హంచిగాడు ఏడుస్తూ ఉన్నాడండి బయటకు పోవాలని. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ వాళ్ళు బాపు అమ్మవారికి డెకరేషన్ చేస్తున్నారు. నవరాత్రులు కదా, అమ్మవారికి డెకరేషన్ చేసి ఊరంతా తిప్పుతారు. ఇక్కడ చూడండి మా మనుగాడే క్లిప్ తీస్తున్నాడు. వీళ్ళు చూడండి అర్ధరాత్రులు ఇక్కడ వచ్చి పూలు కొడుతున్నారు అనేసి ఇంకా మేము కూడా నేను వచ్చినాను కదా, ఇంకా కాస్త హెల్ప్ చేద్దామని పూలు కుడతా ఉన్నాను. నాకంత పర్ఫెక్ట్గా అయితే పూలు కుట్టడం రాదు, ఏదో కుడతాను, బాగానే కుట్టినాను. అమ్మవారికి కదా ఇంకా నీట్గా కుట్టాలని జాగ్రత్తగా కుడుతూ ఉన్నాను. మా హంచిగాడైతే పూలంతా చెలగేస్తూ ఉన్నాడండి. వాడికి ఒక పూలు దొరికినాయి అంటే చాలు నోట్లో పెట్టుకోవడమా. ఈ మధ్య ఏది దొరికినా నోట్లో పెట్టుకొని ఉంటున్నాడు. దొరకడం ఆలస్యం, అస్సలు వదలకుండా నోట్లో పెట్టుకుంటాడు మా అమ్మ. ఇక్కడ వాళ్ళ పిల్లలు మా వదిన మా చిన్న వదిన అయితే గ్రహణమైన బయటికి రాలేదు. ఈరోజు అమావాస్య ఇంకా గ్రహణం కదండి, అందుకే ఎవరు బయటికి రావట్లేదు. చాలా వరకు బయటికి రారు. కొందరు సెంటిమెంట్స్ ఉన్నవారు. మా ఇంట్లో కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అలాగని ఇలా సెంటిమెంట్స్తో బయటికి రాలేదు. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ మా అమ్మగారు డెకరేషన్ అయితే సూపర్గా చేశారు అక్క, కానీ చూపించడానికి మనం క్లారిటీగా తీయట్లేదు. నెక్స్ట్ ఆ డెకరేషన్ అనేది నేను మళ్ళీ క్లిప్లో చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా అన్ని మాట్లాడుతున్నారు, ముచ్చట్లు వేసినాము. మేము ముగ్గురము. చాలామంది వస్తారండి ఇక్కడికి. ఏమంటే ఈరోజు ఇంకా ఎవరికి తెలియదు కదా, స్టార్టింగ్ కాబట్టి డెకరేషన్ చేస్తున్నారనేసి మేము ఇంకా మా మంచిగా అస్సలు నిలవడట్లేదు. బయటకోవాలి, ఆడుకోవాలి, పూలు గెలకాలి అన్నీ ఒక్క చోట ఉన్నాడని మా మంచిగాడి కలర్ బాగా ఎక్కువైంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా బాగా ఎక్కువ తిరగడానికి ప్లేస్ ఉంది కదా, అంతా ఊరంతా తిరిగి వస్తూ ఉంటాడు. ఎవరంటే ఎవరికి ఎత్తుకొని పోతుంటారు మా మంచిగాన్ని. బాగా ఆడుకుంటూ ఉంటాడండి. ఇంకంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.